కాచిగూడ కిడ్నాప్ కలకలం నెలకొంది. 4 గంటల్లో కాచిగూడ పోలీసులు కిడ్నాప్ను ఛేదించారు. భిక్షాటన చేస్తున్న మహిళను మభ్యపెట్టి 3 నెలల వయసున్న కుమారుణ్ణి దుండగుడు ఎత్తుకెళ్లాడు. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు లేని సంధ్యారాణి అనే మహిళకు ఒక బాబును అప్పగించేందుకు 6 నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు విచారణలో తెలిపాడు. ఎట్టకేలకు పోలీసుల రంగప్రవేశంతో కిడ్నాప్ వ్యవహారం బెడిసికొట్టింది. కాచిగూడ కిడ్నాప్ కలకలం నెలకొంది. 4 గంటల్లో కాచిగూడ పోలీసులు కిడ్నాప్ను ఛేదించారు. భిక్షాటన చేస్తున్న మహిళను మభ్యపెట్టి 3 నెలల వయసున్న కుమారుణ్ణి దుండగుడు ఎత్తుకెళ్లాడు. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు లేని సంధ్యారాణి అనే మహిళకు ఒక బాబును అప్పగించేందుకు 6 నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు విచారణలో తెలిపాడు. ఎట్టకేలకు పోలీసుల రంగప్రవేశంతో కిడ్నాప్ వ్యవహారం బెడిసికొట్టింది. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఎస్టర్డే ఈవినింగ్ 7:30కి వరలక్ష్మి అనే ఒక ఆవిడ వచ్చేసి వాళ్ళ 3 months బేబీని ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేశాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాడు వెళ్ళిన ఆటోని, తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే ప్లేస్ని వెరిఫై చేసి వాడిని ఇమీడియట్గా అక్యూజ్డ్ పర్సన్ ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 3 persons అక్యూజ్డ్ ఉన్నారు. అందులో మెయిన్ అక్యూజ్డ్ అంటే మనకు ఈ డిమార్ట్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయిన అతను బోగా నర్సింగ్ రాజు. ఇతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ, హైదరాబాద్. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈమె ఉమాపతి అండ్ ఇంకొక ఆమె పేరు అంటారు ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ సంధ్యారాణి ఆమెకు పిల్లలు లేరు. సో ఈ ఉమావతి ఆమె ఏం చేసిందంటే, మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇట్లా అడాప్షన్ ఇప్పిస్తాడు అని ఆమెకు సంధ్యారాణికి చెప్పడం జరిగింది. సో సంధ్యారాణికి చెప్తే తర్వాత ఈ ఉమావతి ఏం చేసిందంటే రాఘవేందర్ అనేటోడిని పరిచయం చేసింది. రాఘవేందర్ అనేటోడు నాకు ఒక అతను తెలుసు, మీకు అడాప్షన్కి ఇప్పిస్తాం బాబుని అనే ఉద్దేశంతో వాడు వాళ్ళతోటి ఒక 1,50,000కి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే 1,50,000 ఇస్తే మేము ఒక పిల్లగాన్ని తెచ్చి దత్తత ఇస్తామన్నట్టు చేసింది. బట్ వీడు అదే విషయము రాఘవేందర్ వీడు నరసింహరాజుకి చెప్తే నరసింహరాజు ఈ బాబుని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 6 months నుంచి జరుగుతూ ఉంది. అంటే వాడికి వాళ్ళకు ఆ పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంధ్యారాణి వాళ్ళకు మేము 6 months నుంచి తెస్తామని అట్లా జరుపుకుంటూ లేటెస్ట్గా ఈమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీనికి దాదాపు 1,30,000 ముట్టినాయి. ఆ 1 lakh కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది.